14-19 నవ్యాంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, రెండూ కలుపుకుంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యాను. ఈ గౌరవం ఎవ్వరికీ దక్కలేదు. మళ్లీ ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే రెండు రాష్ట్రాలు కలవు. ఈ రికార్డు బ్రేక్ చేసే పరిస్థితి లేదు. అది మీరిచ్చిన నాకు గౌరవం అని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 15 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను బ్యాలెన్స్ తప్పలేదు. నా ఆలోచన ఒకటి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ధ్యేయం తప్ప నాకు వేరే కోరిక, ఆలోచనే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్రతికేది ఈ పేదవాళ్ల కోసం, తెలుగు జాతి కోసం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను. చాలా మంది రాజకీయ నాయకులుంటే ఇప్పుడే వరప్రసాద్ చెప్పినట్టు ఇక్కడ సిలికాన్ ఉంది, ఎట్ట దోచుకోవాలని ఆలోచిస్తారు. స్వర్ణముఖి రివర్ ఉంది, అందులో ఇసుక ఏ విధంగా దోచుకుని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తారు. నేను ఆలోచించింది సిలికా ఇక్కడ ఉండాలి, దాన్ని మళ్లీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని రాత్రింబగళ్ళు ఆలోచించాను. స్వర్ణముఖి నదిలో చూస్తే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రింబగళ్ళు ఆలోచించాను. ఈ రోజు మీరు చూస్తున్నారు, కొన్ని వందల వేల లారీలు ఇసుక అంతా కూడా ఈ బకాసురులు మాయం చేసే పరిస్థితికి వచ్చింది. దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన అంతా ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇప్పుడు ఆడపిల్లలను చూశారు, ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆడపిల్లల్ని బాగా చదివించి మంచి ఉద్యోగాలు గాని వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అది నా కళ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరు ఊహించినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నాంది పలికాం. అది ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో నా కోరిక ఒకటే, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న, ఆడబిడ్డలందరినీ 5 సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. జే గన్ రెడ్డి పేరు పెడదామా? ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు, జే గన్ రెడ్డి, మోసపు రెడ్డి. అందరినీ మోసం చేసి అతనొక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేతిని చూపించిన అవునని. ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు. ఇసుక దోపిడీ, ఇసుక డిపోలు కూడా ఆయనవే, మద్యం షాపులు కూడా ఆయనవే, మద్యం తయారీ కూడా అయింది, భూముల మీద కూడా అయిందే పెత్తనం. ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది. అది నా బాధ, ఆవేదన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తున్నాను.
భవిష్యత్తులో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేశాం, ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం. నా జీవితాశయం జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని నా జీవితాశయం. అంటే ఈరోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు. మాటల్లో కాదు, చేష్టల్లో చేసి చూపిస్తాను. అది జరుగుతుంది. ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ, పేదవాళ్ళకి ఇచ్చే హామీ, పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవితాశయం. సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, ఒకప్పుడు సంపద ఉండేది కాదు ఇండియాలో. అప్పట్లో పేదరికం ఎక్కువ ఉండేది. ఇప్పుడు సంపద సృష్టించడం చాలా సులభం అయిపోయింది. కానీ సమస్య, సృష్టించిన సంపద ఈ పేదవాళ్లకు రాకుండా కొంతమంది కోటీశ్వరులు లక్షల కోట్లు సంపాదించే పరిస్థితి వచ్చారు. నేను అది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళని ఏ విధంగా పైకి దేవాలను తేవడం, జన్మభూమి లాంటి స్ఫూర్తినివ్వడం, 20% పైనుండే వాళ్ళు కింద నుండే 20% పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ. తప్పకుండా దీనికి శ్రీకారం చుడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ రోజు ఇక్కడ మహిళలు ఉన్నారు. ఎంత చైతన్యం ఉందంటే మా మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. ఒకప్పుడు మీరు ఒక్కసారి చూడండి, 20-30 సంవత్సరాలకు ముందు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ, ఇంట్లో నుంచి రానిచ్చేవాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని? మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను చదివించాలి, చదువు ముఖ్యమని నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు. అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చాడు. రెండోది, ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకో తమ్ముడికి ఇవ్వడమే కాదు, మీకు కూడా హక్కు ఉంది. ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. మూడోది, ఇంటికి పరిమితం కాకూడదు. వేదిక పైన కూడా మగాళ్ళు ఎక్కువ ఉన్నారు. భవిష్యత్తులో మగవాళ్ల కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది. అందుకే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ రావాలనేది నా ఆకాంక్ష. తొందరలో వస్తుంది. 2029కి 33% రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి 8% రిజర్వేషన్లు, సర్పంచులుగా, ఎంపీపీలుగా, జడ్పీ